వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 66వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ నేత జాతీయ జెండాను ఎగురవేశారు. రాచరిక పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామ్య పునాదులపైనే రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ రచించారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు లక్ష్మయ్య. మన రాజ్యాంగం రూపుదిద్దుకున్నది. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय दादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जिंदाबाद वंदे मातरम. భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒక దళిత మేధావి నేతృత్వంలో మన రాజ్యాంగం రూపుదిద్దుకున్నది. తరాయి పాలన రాజరిక పాలనకు చరిత్రలో శాశ్వతంగా చరమగీతం పాడి ప్రజాస్వామ్య పునాదులపైనే రాజ్యాంగ రచన బాధ్యత అంబేద్కర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించినందునే 60 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ పాలకులు ఈ దేశాన్ని ఎవరి సంక్షేమం కోసం ఎవరి అభివృద్ధి కోసం పునాదులు వేశారో ఆలోచించారో మనం అర్థం చేసుకోవాలి.